హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్స్ ఘనంగా జరుగుతున్నాయి. టాప్ 40 లో మరో నలుగురు భామలకు చోటు లభించింది. వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. టాప్ 40 లో ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక చేశారు. టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి ఎంపిక జరిగింది. చివరకు మిస్ వరల్డ్ టైటిల్ రేస్ లో నలుగురు మిగిలారు. ఏషియా ఓషినియా గ్రూప్ నుంచి భారత్ కు నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు సృష్టిస్తుంది. విజేతకు 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం అందజేస్తారు. ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర అవకాశం కల్పిస్తారు. హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్స్ జరుగుతున్నాయి. మనం ఆ లైవ్ చూస్తున్నాం. వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నారు. టాప్ 40 లో ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక జరుగుతోంది. టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసిని ఎంపిక చేశారు. చివరకు మిస్ వరల్డ్ టైటిల్ రేస్ లో నలుగురు మిగిలారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున హాజరయ్యారు. విజేతకు 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటాన్ని అందజేస్తారు. అంతేకాదు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర చేసేందుకు కూడా వారికి అన్ని వెసులుబాట్లు కల్పిస్తారు. హైటెక్స్ లో 4000 మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరి హైటెక్స్ లో జరిగేటువంటి మిస్ వరల్డ్ ఫైనల్స్ లో ఎవరు విజేత కాబోతున్నారు అనేది. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రానా హాజరయ్యారు. టాప్ 40 లో మరో నలుగురు భామలకు కూడా చోటు లభించింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 120 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. మన సిటీలో అవుతుంది, మన స్టేట్లో అవుతుంది, మన దగ్గరకు వచ్చింది ఇంటర్నేషనల్ వాళ్ళంతా కూడా. సో మనం వాళ్ళని చూసి, వాళ్ళని చీర్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసి చూసి వెళ్ళిపోవడానికి వచ్చిన అంతే. మన సిటీలో అవుతుంది, మన స్టేట్లో అవుతుంది, మన దగ్గరకు వచ్చిండ్రు ఇంటర్నేషనల్ వాళ్ళంతా కూడా. సో మనం వాళ్ళని చూసి, వాళ్ళని చీర్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసి చూసి వెళ్ళిపోవడానికి వచ్చిన అంతే. హైదరాబాద్ హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్స్ ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ లో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ పోటీల ఎంపికకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్కంఠ చోటు చేసుకుంది. ఎవరు ఫైనల్ కి చేరుకునే అవకాశం ఉంది? దేవి, ప్రపంచ దేశాల చూపంతా ఈరోజు హైదరాబాద్ పై పడిపోయింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకునేది ఎవరో మరొక అరగంట నుంచి 40 నిమిషాల్లో తేలబోతోంది. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి కాంపిటీషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది. దాదాపు కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో అన్ని రకాలమైనటువంటి షోస్ వాళ్ళు ప్రదర్శించారు. మిస్ వరల్డ్ అంటే కేవలం అందం, అభినయం మాత్రమే కాకుండా వాళ్లకు ప్రతి విభాగంలోనూ కూడా వాళ్ళకు టాలెంట్ ఉండాలి అనే ఉద్దేశంతోనే నిర్వహించినటువంటి ఈ పోటీల్లో గత 10 రోజులుగా అటు గచ్చిబౌలి స్టేడియంలో, గచ్చిబౌలి ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియంతో పాటు టీ హబ్లో కొన్ని ఈవెంట్స్ కూడా జరిగాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఫినాలే హైటెక్స్లో జరగబోతోంది. ఈ ఫినాలేలో ఎవరు దక్కించుకుంటారు ఆ కిరీటాన్ని అనేది కూడా అరగంట అంటే ఆల్మోస్ట్ 9:30 వరకు కూడా తేలే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఉపఖండం నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసి ఆ తర్వాత నలుగురిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ నలుగురిలో ఎవరు విజేత అనేది కూడా తేలనుంది. సో ఇప్పటికే ఏషియా, అదేవిధంగా ఏషియన్ కంట్రీస్ నుంచి టాప్ 5లో మన ఇండియన్కి సంబంధించినటువంటి నందిని గుప్తా కూడా చేరుకుంది. తను కూడా విన్నర్ అవ్వాలని చెప్పి కూడా ప్రతి భారతీయుడు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇన్ కేస్ ఈ రోజు గనక మిస్ వరల్డ్ కిరీటం మన ఇండియాకు గనక దక్కితే అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నటువంటి దేశంగా కూడా భారత్ రికార్డు సాధిస్తుంది. ఇప్పటికే భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సో మరి కాసేపట్లో ఎవరు దక్కించుకుంటారు అనేది కూడా తెలియబోతోంది. మరి ప్రస్తుతం లోపల ఆ ఈవెంట్స్కి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ప్రతి రంగానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ టూరిజం అందరినీ ఇన్వైట్ చేసింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి తను సతీ సమేతంగా హాజరయ్యారు. మంత్రులందరూ కూడా అటెండ్ అయ్యారు. సీఎం ఫ్యామిలీ కూడా అటెండ్ అయింది. సీఎం కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. మరోవైపు స్పోర్ట్స్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ చూడడానికి వచ్చారు. ఎవరైతే మోడలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే ఇలాంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కానీ, మిస్ ఇండియా కాంపిటీషన్స్ పైన ఆసక్తి చూపిస్తుంటారో, మోడలింగ్ రంగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో, కేవలం మోడల్ మాత్రమే కాకుండా మోడల్ మాత్రమే పైకి కనిపిస్తుంటే తను వెనక కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ ఇలాంటి రంగాల్లో ఎవరైతే చేరాలనుకుంటారో వాళ్ళందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి వాటిని చూడాలి, ఎలా జరుగుతుంటాయి, అసలు ఒక్కొక్క మోడల్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఇక్కడ దేశీయ మోడల్స్ కూడా చాలా మంది ఉన్నారు.
హైదరాబాద్కు సంబంధించినటువంటి మోడలింగ్ రంగంలో ఉన్నటువంటి ఎంతూసియాసిస్ట్స్ కానీ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలామంది ఈ ఈవెంట్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే హీరో విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. ఆ తర్వాత దిల్ రాజు కూడా సతీ సమేతంగా అటెండ్ అయ్యారు. మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అంటే కేవలం ఆ మోడల్స్ కానీ లేకపోతే ఇతరత్ర దేశాల నుంచి మొత్తం 108 దేశాల నుంచి వచ్చినటువంటి ఆయా దేశాల అందగత్తెలందరినీ కూడా కేవలం ఈవెంట్స్కే పరిమితం చేయకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా వీళ్ళకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి టూరిజం ప్లేస్ను కూడా వీళ్ళు విజిట్ చేసే విధంగా చేశారు. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి 108 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశీ ప్రతినిధులతో పాటు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా అటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పిల్లల మరి కానీ లేకపోతే గద్వాల్లో ఉన్నటువంటి శారీస్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను, వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం, అదేవిధంగా 1000 పిల్లర్స్ టెంపుల్ వీటన్నిటిని కూడా సందర్శించే విధంగా చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఫలక్నుమా ప్యాలెస్ వీటన్నిటిని కూడా విజిట్ చేసే విధంగా చేశారు. కేవలం టూరిజం స్పాట్సే కాకుండా హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా అమలవుతుంది అనే ఉద్దేశంతో కమాండ్ కంట్రోల్ను కూడా విజిట్ చేయించేలా చేశారు. అదేవిధంగా సెక్రటేరియట్ను విజిట్ చేసే విధంగా చేశారు. ఒక ప్రభుత్వం పరిపాలనా విభాగం ఏ విధంగా కొనసాగుతోంది అనేది చూపించడానికి కూడా సెక్రటేరియట్ను కూడా విజిట్ చేయించారు. ఆ తర్వాత హాస్పిటాలిటీకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది, మరోవైపు తెలంగాణలో ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి అనే దానిపైన కూడా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుతున్నాయని ఏఏజీ హాస్పిటల్ను కూడా సందర్శించే విధంగా, అంటే ఇక్కడికి వచ్చినటువంటి మోడల్స్ తమ దేశానికి వెళ్ళిన తర్వాత తెలంగాణ ఔన్నత్యాన్ని కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం టూరిజం మాత్రమే కాదు అన్ని రంగాల్లో కూడా ది నెంబర్ 1గా ఉంది అని వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు చాటి చెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ టూరిజం కానీ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాటన్నిటిని విజిట్ చేసే విధంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే చాలామంది విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పార్టిసిపెంట్స్ కూడా మాట్లాడుతూ కొంతమంది తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించారు, కొంతమంది తెలుగు పాటలను నేర్చుకొని మరి వాళ్ళు పాడి చూపించారంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంత వినోదాన్ని పొందారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా తాము ఓన్ చేసుకున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్లో ఎవరు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంటారు అనేది కూడా కాసేపట్లో తెలియబోతోంది. ఇప్పటికే టాప్ 5లో మన ఇండియన్ నందిని గుప్తా ఉండడం కూడా ఒక శుభసూచికగానే చెప్పొచ్చు. తను విజయం సాధించాలి అని కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఆశిస్తున్నారు. మరి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు. వాళ్ళు ఎవరైతే టాప్లో నిలిచారో వాళ్ళ కంట్రీస్ అందరూ కూడా తాము విజేతగా నిలవాలని చెప్పి కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. సో ప్రతి ఒక్క ప్రపంచ దేశాల చూపంతా కూడా ఈరోజు హైదరాబాద్పై పడింది. సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మోడల్స్ ఇప్పటికే తమ సోషల్ మీడియా వేదికగా తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ని కానీ వాళ్ళు ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ ఏమేమి చూశారు అనేది, లేకపోతే చార్మినార్లో చేసినటువంటి షాపింగ్లో కూడా వాళ్ళు చెప్పారు. లక్షల రూపాయలు విలువ చేసి కూడా మేము కొన్నటువంటి ఐటమ్స్ ఇవ్వనటువంటి తృప్తి చార్మినార్లో కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఇచ్చాయని కూడా వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారు, లేకపోతే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కు హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయిలో వాళ్ళకు ఆతిథ్యాన్ని ఇచ్చిందో కూడా అర్థమవుతుంది. టాప్ 5 నందిని గుప్తా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నందిని గుప్తా క్యాట్ వాక్ రోజే మనం అందరూ అనుకున్నారు, అంటే ఆ మోడలింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. తను ఆ రోజు చేసినటువంటి సాంగ్, ఐశ్వర్యరాయ్కి ఉన్నటువంటి సాంగ్ చేసినటువంటి డ్యాన్స్ కానీ లేకపోతే తను భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి కట్టుబొట్టు విధానాన్ని అందరూ చూడడం, నందిని గుప్తా ఖచ్చితంగా టాప్ 5లో నిలుస్తుంది అని కూడా ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరికొకరు వాళ్ళందరూ పరిచయం అయ్యారు. వాళ్ళు పరిచయం అవుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఆల్రెడీ నందిని గుప్తా కూడా ఉంది కదా, వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా టాప్ 5లో నిలుస్తుంది అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. సో అనుకున్నటువంటి విధంగానే నందిని గుప్తా కూడా ఈరోజు వచ్చింది. కానీ ఈ ఈవెంట్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం మోడలింగ్ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే టాప్ 5కు సెలెక్ట్ అవుతారో కేవలం వాళ్ళని ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అని తెలుస్తుంది. మీరు మిస్ వరల్డ్గా ఎంపిక అవుతే ఏం చేస్తారు అంటే వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి ఎవరు మిస్ వరల్డ్ విజేతగా నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్కి కానీ టాలెంట్కి సంబంధించినటువంటిది కానీ లేకపోతే క్యాట్ వాక్ సంబంధించింది, వస్త్రధారణకు సంబంధించింది, ఇలా ప్రతి విభాగంలోనూ ఇప్పటికే కాంపిటీషన్స్ అన్నీ పూర్తయిపోయాయి.
ఎవరైతే టాప్ 5లో ఉంటారో వాళ్ళు చెప్పే సమాధానమే ఆ జడ్జిలను అదేవిధంగా న్యాయ నిర్ణేతలను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళే ఎంపిక చేస్తారు. అంటే ఫినాలేలో కేవలం ఒక క్వశ్చనే వాళ్ళ విజేతను నిర్ణయిస్తుంది కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆన్సర్ చెప్తారో చూడాలి. మరి నందిని గుప్తా ఇచ్చేటటువంటి సమాధానంతో జడ్జెస్ ఏ విధంగా సంతృప్తి చెందుతారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే న్యాయ నిర్ణేతలుగా అటు సోను సూద్ ఉన్నారు, అదేవిధంగా నమ్రత శిరోద్కర్ ఉన్నారు, మెగా రవి మిస్ వరల్డ్ పోటీ నుంచి నిష్క్రమించారు నందిని గుప్తా. మనకి ఇప్పుడే బ్రేకింగ్ వస్తోంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా తను విన్ అవ్వాలి అని చెప్పి ఆకాంక్షించారు, కానీ ఎటకెలకు టాప్ 5లో నిలిచింది అనే సంతృప్తి అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నందిని రెడ్డి ప్రతి విభాగంలోనూ తను సత్తా చాటుతూ వచ్చింది. ఈవెన్ స్పోర్ట్స్ విభాగంలో కానీ, లేకపోతే తను క్యాట్ వాక్లో కానీ, తను వస్త్రధారణలో కానీ ప్రతి విభాగంలోనూ వచ్చినటువంటి నందిని రెడ్డి నిష్క్రమించడం ఒక రకంగా భారతీయులందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో మన నందిని గుప్తా టాప్ 5లో నిలిచింది అని మాత్రం చాలా సగర్వంగా చెప్పుకుంటారు. మరి ఈరోజు నందిని గుప్తా కనుక ఈరోజు మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుని ఉంటే భారత్ మరొక రికార్డు కూడా సాధించేది. అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో నెగ్గినటువంటి దేశంగా కూడా, అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నటువంటి కంట్రీగా కూడా ఇండియా రికార్డులో ఉండేది. కానీ ఈరోజు నందిని గుప్తా టాప్ 5లోకి రావడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది, టాప్ 5లో నిలుస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆశలను కూడా తను నిజం చేసిందని చెప్పొచ్చు. దేవి రవి, ముఖ్యంగా మిస్ వరల్డ్కి సంబంధించి ఎలాంటి అంశాలని విజేతను డిక్లేర్ చేసే ముందు, అనౌన్స్ చేసే ముందు ఏ అంశాలు క్రైటీరియాగా తీసుకుంటారు? ముఖ్యంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనగానే అందంగా ఉండాలి అని చెప్పి, కానీ మనం ఇక్కడ చూస్తున్నటువంటి కాంపిటీషన్లో ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం, అభినయం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి టాలెంట్ కూడా అందుకు దోహదపడుతుంది. అందులోని ఒక అంశాన్ని మనం గనక క్లియర్గా పరిశీలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పోస్టులకు వస్తున్నటువంటి రిప్లైస్ ఏ విధంగా ఉన్నాయి, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు సమాజాన్ని ఎంత మేర ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు అనే అంశాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి సోషల్ మీడియా ఖాతాలు, ఫర్ సపోజ్ ఎక్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, వాళ్ళు వాడేటటువంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఎలాంటి పోస్టులను పెడుతున్నారు, వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారంటేనే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ప్రతిదీ భాగం అవుతుంది. మరోవైపు వాళ్ళ అందం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి ఫిజిక్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎంత మంచి ఫిజిక్ ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి వస్త్రధారణతో అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వస్త్రధారణ వేశారనే కాదు, అలాంటి వస్త్రధారణతో వాళ్ళు ఏ విధంగా క్యాట్ వాక్ చేయగలుగుతున్నారు. కేవలం ఇది మాత్రమే కాకుండా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ని కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బ్యాడ్మింటన్ కూడా వచ్చి ఉండాలని, లేకపోతే కొన్ని స్పోర్ట్స్ కూడా వాళ్ళకి జరిగినటువంటి చూసాం. కొంతమంది టేబుల్ టెన్నిస్ ఆడారు. వాళ్ళు ఏదైతే హాబీస్గా వాళ్ళ గేమ్గా పెట్టుకుంటారో ఆయా గేమ్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులై ఉండాలి అనే దాన్ని కూడా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు మనం రెజ్యూమేని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి హాబీస్ అనగానే రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్ అని ఏ విధంగా పెడతామో, వీళ్ళ హాబీస్ ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళకు ఉన్నటువంటి హాబీస్లో వాళ్ళ నైపుణ్యం ఏ మేర ఉంది అనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా కొంతమంది విన్నర్స్గా నిలిచారు. ప్రతి విభాగంలో విన్నర్స్గా నిలిచినటువంటి వాళ్ళలో, ప్రతి ఖండం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో టాప్ 10 ఎంపిక చేశారు. అంటే ప్రతి ఖండం నుంచి ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేసినా కూడా అందులో నుంచి టాప్ 10 తీశారంటే ఈ టాప్ 10 తీసేటటువంటి క్రమంలో కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి క్యాట్ వాక్ కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి టాలెంట్ షో కానీ, కొంతమంది జడ్జిస్ అడిగినటువంటి క్వశ్చన్స్కి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆన్సర్ కానీ, లేకపోతే హ్యూమానిటీ యాంగిల్ను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు విజిట్ చేసినటువంటి క్రమంలో మనం చూసాం, హైదరాబాద్లో ఉన్నటువంటి కొంత బ్లైండ్ స్కూల్స్ను కూడా వాళ్ళు విజిట్ చేయడం మనం చూసాం. అందులో వాళ్ళకి ఎంత హ్యూమన్ యాంగిల్ ఉంది అనేది కూడా మనం క్లియర్గా సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాళ్ళు పంచుకున్నటువంటి వీడియోస్లో కూడా మనం చూసాం. అంటే ఇక్కడ వాళ్ళకు హ్యూమానిటీ యాంగిల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళలో ఎంత హ్యూమానిటీ ఉంది అనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు మోడలింగ్లో వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా జడ్జెస్ అడగడాన్ని, ముఖ్యంగా టాప్ 5లో నిలిచినటువంటి వాళ్ళలో కేవలం ఒకటే ఒక క్వశ్చన్, మీరు మిస్ వరల్డ్గా ఎంపిక అవుతే ఏం చేస్తారు, ఎందుకు మీరు రావాలనుకున్నారు అనేటటువంటి క్వశ్చన్కి ఇచ్చే ఆన్సర్ కూడా వాళ్ళను విజేతగా నిర్ణయిస్తుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా ఈ షో జరుగుతుంది, లేకపోతే ఏ విధంగా వాళ్ళను విజేతగా నిర్ణయిస్తారు అనేది కూడా మనం చూస్తాం. అంటే ఈ మోడలింగ్ రంగంలో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలపైన
ఖచ్చితంగా పట్టుంటుంది. కానీ సాధారణంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూస్తుంటే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి అనగానే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు. రాష్ట్రం ఒకవైపు అప్పుల్లో ఉందని చెప్తూనే ఇలాంటి అందాల పోటీలు మనకు అవసరమా అని అనుకున్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అందాల పోటీల ద్వారా ఎంతో మందికి ఈరోజు ఉపయోగకరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మోడలింగ్ రంగంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చే విధంగా, వాళ్ళ టాలెంట్ బయటకు వచ్చే విధంగా ఉంది. మరోవైపు కేవలం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు అంత అందంగా కనపడుతున్నారంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు డిజైన్ చేసినటువంటి కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మేకప్ ఆర్టిస్టులు కానీ, ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే టాలెంట్ హబ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగినటువంటి ఈవెంట్లో ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మిస్ వరల్డ్ విజేతగా వాళ్ళను డిక్లేర్ చేస్తున్నారంటేనే మనకు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే గతంలో ముంబైలో జరిగాయి, ఢిల్లీ వేదికగా కూడా జరిగాయి, కేవలం మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనగానే కేవలం ఆ పోటీలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈసారి వాటికి మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, లేకపోతే టూరిజం స్పాట్స్ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ స్పాట్స్ కానీ వీటన్నిటిని తిప్పి చూపించాయంటేనే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం అందం, అభినయం వీటికి మాత్రమే పరిమితం అవ్వలేదు, ప్రతి ఒక్కటి కూడా జోడించారు. హోస్ట్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇక్కడ హోస్టింగ్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తీరు కానీ ప్రతిదీ కూడా ఈరోజు హైలైట్గా నిలిచిందనే చెప్పొచ్చు దేవి. అలాగే మిస్ వరల్డ్ విజేతకు వేసేటువంటి క్వశ్చన్స్లో 45 సెకండ్స్ అనే టైం బౌండ్ ఏంటి? అంటే ఆన్సర్ ఆలోపు ఫినిష్ చేయాలా? అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా చెప్తుంటారు. లేకపోతే నేను విజేత అవ్వాలని రాలేదనో, లేకపోతే నేను విజేత అయిన తర్వాత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తానో, ఒక్కొక్కరు అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ను అట్రాక్ట్ చేసే విధంగా కొంతమంది హ్యూమన్ యాంగిల్లో చెప్పడం కానీ, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి నా కళ, నేను ఇదే కళతో పెరిగాను, ఇదే డ్రీమ్తో పెరిగాను అని ఇలాంటి ఎన్నో ఆన్సర్స్ చూస్తుంటాం. కానీ కేవలం 45 సెకండ్స్లోనే వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ 45 సెకండ్స్లో వాళ్ళు ఇచ్చేటటువంటి ఆన్సర్ను బేస్ చేసుకునే విజేతగా నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ప్రతి అంశాన్ని కూడా, ప్రతి విభాగాన్ని కూడా దాటుకొని వచ్చి టాప్ 5లో నిలిచి ఉంటారు. టాప్ 5లో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేం ఉండదు. అప్పటికే వాళ్ళు చేసినటువంటి క్యాట్ వాక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరిస్తే ఎలా ఉంటారు అనేది కూడా అప్పటికే జడ్జెస్ డిక్లేర్ చేసి ఉంటారు. ఈవెన్ ఇక్కడ తెలంగాణకు వచ్చి హోస్ట్ చేశారు కాబట్టి తెలంగాణ సాంప్రదాయ దుస్తుల్లో కూడా వాళ్ళు క్యాట్ వాక్ చేసి చూపించారు. భారతీయ సంప్రదాయంలో కూడా వాళ్ళు డ్రెస్ను ధరించి వాళ్ళు క్యాట్ వాక్ చేసి చూపించారు. అంటే వాళ్ళు అప్పటికే అన్ని విభాగాలను, అన్ని రౌండ్స్ను కూడా దాటుకొని వచ్చి ఉంటారు. కానీ టాప్ 5లో కేవలం 45 సెకండ్స్లోనే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ను బేస్ చేసుకొని ఉంటుందంటేనే వాళ్ళు ఎంత తెలివిగా, అందులోనూ అక్కడ ఉన్నటువంటి టైంలో వాళ్ళలో ఎంతో ప్రెషర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ టాప్ 5కు చేరామనేటటువంటి ఆనందంలో కూడా ఉంటారు. వాటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు మైండ్ను, అదేవిధంగా ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు, అన్నీ కంట్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళే ఆ 45 సెకండ్లలో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో ఆ 45 సెకండ్స్లో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇస్తారు, అది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ వాళ్ళకు సాటిస్ఫైడ్ అనిపిస్తే సరిపోదు. జడ్జెస్ కూడా మనకు 5 మంది ఉన్నారు. 5 మందిలో ఆల్రెడీ మాజీ మిస్ వరల్డ్ కూడా ఉంటుంది. తను వాటన్నిటిని కూడా దాటుకొని వచ్చి ఉంటుంది, ఆ స్టేజెస్ అన్నింటినీ కూడా. మరి తనను సంతృప్తిపరచాలి. అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ 5గురికి కూడా ఆ 45 సెకండ్లలో చెప్పినటువంటి ఆన్సర్ ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి. అప్పుడే తనను విజేతగా నిర్ణయిస్తారు దేవి. అలాగే టాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారు, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితం విజయ్ దేవరకొండ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు, మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తను చెప్పాడు. మరోవైపు ఖుష్బు కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకుంది. తను చెప్తున్నారు, హైదరాబాద్లో ఎప్పుడైనా జరిగితే బాగుండని నేను చాలాసార్లు మిస్ వరల్డ్ ఈవెంట్లు కానీ, మిస్ ఇండియా ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేసినప్పుడు అనుకున్నాను. ఈరోజుతో నా కళ కూడా తీరిపోయింది. నేను సరదాగా అనుకున్నాను మన హైదరాబాద్లో కూడా జరుగుతాయా అని, కానీ అలాంటిది ఈరోజు నిజం చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం అని ఖుష్బు చెప్పిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది జోనర్కి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అర్థం కాకపోయినా, ఫర్ సపోజ్ ఐపీఎల్ లాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు క్రికెట్తో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జరిగితే బాగుండని అనుకుంటారు. ఇంకేమైనా బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా టూరిజంకి సంబంధించినటువంటివో, లేకపోతే సంస్కృతి, లేకపోతే వీటన్నిటికి సంబంధించినటువంటి ఈవెంట్స్ జరిగితే చూస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మిస్ వరల్డ్ పోటీ చిట్టిపోటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళు క్యాట్ వాక్ చేస్తుంటారు, అది కూడా ఒక ఈవెంటేనా అనే ఒక అపోహ ఉండేది. ఎప్పుడైతే హైదరాబాద్లో ఈవెంట్ జరగడం, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం కానీ,
వాళ్ళు విజిట్ చేస్తున్నటువంటి వీడియోస్ బయటకు రావడం కానీ, లేకపోతే అసలు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏ విధంగా జరుగుతాయని కూడా చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుందా, ఈ ఈవెంట్కు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తాయా అనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఈ మోడలింగ్ రంగంలో రావాలి అనుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే మోడలింగ్ రంగంలోకి వెళ్ళాలి అనుకుంటున్నా కూడా పేరెంట్స్ చాలా మంది అడ్డు చెప్తుంటారు, ఇది ఒక రంగమేనా, లేకపోతే దీనిలో కూడా వెళ్తారా అనుకునే వాళ్ళు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రియలైజ్ అయి ఉంటారు, ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఇన్నాళ్ళుగా హైదరాబాద్లో ఎందుకు జరగలేదు, సో ఇప్పుడైనా జరిగింది, తెలంగాణకే గర్వకారణం అని సాటిస్ఫై అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది పరోక్షంగా చాలా మందికి ఉపాధిని కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నటువంటి విధంగా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ద్వారా మేము చేసే ఖర్చుకు దాదాపు 100 రెట్లు అధికంగా టూరిజంకి వస్తుంది అనే విషయాన్ని కూడా నొక్కి చెప్పాయి. ఈరోజు విజిట్ చేసిన తర్వాత వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజిట్ చేసిన తర్వాత తెలంగాణ టూరిజం మిస్ వరల్డ్కు ముందు, మిస్ వరల్డ్కు తర్వాత అనే చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. దేవి, ఎగ్జాక్ట్లీ రవి, అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్. ఆశించినట్టుగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందనుకోవచ్చా? చిన్న చిన్న అవాంఛనీయ కొన్ని మ్యాగీ లాంటి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు సక్సెస్ అయిందని భావించవచ్చా? ఎప్పుడైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ వేదికగా జరుగుతాయి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రతిదీ అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి. అటు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు రాష్ట్రం నష్టాల్లో ఉంది అని చెప్తున్నటువంటి మీరే, కష్టాల్లో ఉందని చెప్తున్నటువంటి మీరే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అవసరమా అని అనుకున్నారు. కానీ వాటిని కూడా, అలాంటి అడ్డంకులన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. మరోవైపు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నటువంటి టైంలో కొంతమంది మహిళా సంఘాలు గచ్చిబౌలి స్టేడియం దాకా వెళ్ళి అడ్డుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేశాయి. వాటిని కూడా తిప్పికొడుతూ వాటిని కూడా సవాళ్లుగా తీసుకుంది. అసలు వాళ్ళలో ఎలాంటి అపోహ ఉంది, వాటన్నిటిని ఏ విధంగా తొలగించాలి అని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించింది. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయాయి, తుది దశకు చేరుకున్నాయి అనుకున్నటువంటి క్రమంలో కూడా మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ చేసినటువంటి తీవ్ర ఆరోపణ ఎంటైర్ ప్రపంచ దేశం నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కలవరపెట్టింది. ఎందుకంటే తను చేసినటువంటి కామెంట్ సాదాసీదది కాదు. ఇక్కడికి వచ్చినటువంటి మమ్మల్ని వాళ్ళు వేషలుగా చూస్తున్నారు, మమ్మల్ని కోతులు ఆడించే వాళ్ళలా చూసి టేబుల్ల దగ్గర వాళ్ళు ఆడిస్తున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి స్పాన్సర్ల దగ్గర కూర్చోమని చెప్తున్నారు, వాళ్ళ టేబుల్స్ దగ్గర వాళ్ళను సర్వ్ చేయాలి, వాళ్ళకు ఫుడ్ సర్వ్ చేసే విధంగా చూస్తున్నారు, మమ్మల్ని కోతుల్లా ట్రీట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ప్రాస్టిట్యూట్లా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ వెంటనే రియలైజ్ అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఏం జరిగింది అనే దానిపైన కూడా విచారణ జరిపింది. కేవలం తను చేసినటువంటి తప్పుడు కామెంట్గా కూడా నిర్ధారించారు అధికారులు. తను వెళ్తున్నటువంటి క్రమంలో మా అమ్మకు హెల్త్ బాగోలేదు, నేను అత్యవసరంగా వెళ్ళాలి అని చెప్పినందుకే తనను పంపించాం, తను కూడా వెళ్ళింది అని చెప్పి. తీరా తన దేశం వెళ్ళిన తర్వాత తను ఇలాంటి కామెంట్స్ చేస్తుంది అనుకోలేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ రిప్లై ఇచ్చింది. అంటే ప్రతిదీ కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రతి దాన్ని సవాల్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ ను చిన్న చిన్న అవాంఛనీయ ఈరోజు సక్సెస్ఫుల్ గా చేసి చూపించింది.